జీవితంలో ఎలా ఉండాలి? మంచి జీవితం గడపడానికి ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గోపాలుడు అనే రైతు ఉండేవాడు. అతను చాలా శ్రమించి పొలంలో పని చేసేవాడు. కాని ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. నా పొలం చక్కగా ఉందని గ్రామంలోని అందరూ అంటారు. కాని నా పొలం కంటే పెద్ద పొలాలు ఉన్నవాళ్లు ఉన్నారు. నాకెందుకు చిన్న పొలం అని భావించేవాడు. ఒక రోజు గ్రామానికి ఓ పెద్దనుడు వచ్చాడు. అతను జ్ఞానంతో నిండిన వృద్ధుడు. గోపాలుడు అతనిని కలుసుకుని తన బాధ చెప్పాడు. నాకు సంతోషం రావడం లేదు. నాకు ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఓ ప్రయోగం చేశాడు. నా మాట విను. ఈ రోజంతా నువ్వు నడిచేంత భూమి అంతా నీదే. కాని ఒక షరతు ఉంది, సాయంత్రం సూర్యాస్తమయానికి తిరిగి ఇదే ప్రదేశానికి రావాలి. లేదంటే ఏమీ దక్కదు అన్నాడు. గోపాలుడు ఆనందంతో పరుగెత్తడం ప్రారంభించాడు. ఉదయం పొద్దున్నే వెళ్ళి, విరామం లేకుండా నడిచాడు. పెద్ద పొలాలు, నదులు, కొండలు దాటి ముందుకు సాగాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకా ఎక్కువ భూమి వస్తుంది అనే ఆశతో పరుగెత్తసాగాడు. అయితే సాయంత్రం సమయం దగ్గరపడింది. అతనికి అప్పటికి బాగా అలసటగా ఉంది. కాని తిరిగి రావాల్సి ఉంది. అతను పరుగెత్తాడు. చివరకు అక్కడికి చేరుకునే సరికి పూర్తిగా క్షీణించిపోయి నేలపై కూలిపోయాడు. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, నీకు కావాల్సినంత భూమి దొరికింది. కాని మిగిలింది నీ అంత్యక్రియలకు సరిపడే గడ్డిబిడ్డ మాత్రమే. నీతి: జీవితంలో తగినంత కలిగి ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి. అధిక ఆశ, లోభం మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సంతృప్తిగా, సమతుల్యంగా, మంచిగా జీవించాలి. సంతోషంగా బ్రతకడమే నిజమైన సంపద.